రాజకీయ నాయకులు పార్టీకి పరిమితం కారు. ఏ గాలికి ఆ గొడుగు అన్నట్టు పార్టీలు మారుతూ తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబు దగ్గర నుంచి అందరూ పార్టీలు మారుతూ వచ్చిన వారే. అయితే పార్టీ మారే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్నుంటాయి. గుడ్డిగా ఒకరికి కలిసొచ్చింది కదా అని మనం కూడా అదే ట్రెండ్ ఫాలో అయితే కష్టాలు తప్పవు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చీఫ్ వాసిరెడ్డి పద్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక రకంగా ఇక ఆమె రాజకీయ చరిత్ర ముగిసినట్టే అన్న టాక్ కూడా నడుస్తోంది. దీనికి ముఖ్య కారణం వైసీపీ నుంచి బయటకు వచ్చి వాసిరెడ్డి 2 మాసాలకు పైగా గడుస్తున్నా ఇంకా ఏ పార్టీలో చేరకపోవడం. మొదట్లో ఆమె జనసేనలో చేరతారు అన్న ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు అని కొందరు అనుకున్నారు. అయితే ఇటు గ్లాస్కు కానీ అటు సైకిల్కి కానీ వాసిరెడ్డి గురించి ఆలోచించే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి బయటకు రావడంలో ప్రాబ్లం లేదు కానీ వస్తూ ఆ పార్టీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసి రోడ్డుకు లాగాలి అనుకోవడం ప్రస్తుత రాజకీయాలకు సెట్ కాదు. అయితే రఘురామకృష్ణరాజు లాంటి వారి పరిస్థితి డిఫరెంట్. తాను వచ్చిన పార్టీపై తీవ్ర విమర్శలు చేసి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అయితే అది అతని లక్కపై కూడా ఆధారపడి ఉండొచ్చు. వైసీపీ హయాంలో ఎన్నో వేధింపులకు గురయ్యానని, ఒక ఎంపీని అని కూడా చూడకుండా పోలీసులు కొట్టారని రోడ్డుకి లాగి సింపతి తెచ్చుకున్నారు రఘురామకృష్ణంరాజు. మంచి మాటకారి, జనంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏదన్నా విషయాన్ని ఖరాఖండిగా మొహాన అడిగేస్తారు. ఆయన ప్లస్లో ఆయనకున్నాయి కాబట్టి కూటమి పిలిచి మరీ పదవి కట్టబెట్టింది. అయితే వాసిరెడ్డి విషయానికి వస్తే ఆ ఛాన్స్ కనిపించేలా లేదు. మరీ ముఖ్యంగా టీడీపీలో ఒక బలమైన మహిళా నేత ఆమె ఎంట్రీని బ్లాక్ చేస్తున్నాన్ని గట్టిగా టాక్ అయితే నడుస్తోంది. మరోపక్క పవన్ కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన వారితో పార్టీని నింపితే భవిష్యత్తులో మిగిలిన వర్గాలు తమ పార్టీపై నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకునే అవకాశం ఉందని ఉద్దేశంలో కూడా ఆలోచిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి 2 పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లేక వాసిరెడ్డి పద్మ రాజకీయం వికసించడం లేదు అని అందరూ భావిస్తున్నారు.